హలో అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ స్టార్ట్ చేద్దాం ఇంకా. మా అమ్మ అయితే పొద్దున్న లేచి ఇంటి ముందు ముగ్గు అయితే వేసిందండి. ఈ పూజకు కావాల్సిన మెయిన్ ఇటుకలు ఒక 12 ఇటుకలు తీసుకోవాలి. వాటిని నైట్ టైం నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే స్టార్టింగ్ చూసారు కదా, అలా ఇటుకలకి పసుపు రాసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ముగ్గుతో కూడా పెడతాం కదా, ముగ్గు బొట్లు కూడా పెట్టుకోవాలన్నమాట ఇటుకలకి ఫుల్గా. నెక్స్ట్ మా చెల్లైతే మా ట్విన్నీకి అయితే పసుపు రాస్తుంది కాళ్ళకి. దీన్ని ఇంట్లో అందరం అమ్మవారిలానే అనుకుంటాం, ఎందుకంటే అది పుట్టబోయే ముందు మా అమ్మ కళ్ళలో కనిపించిందంట. నీ ఇంట్లో బాలత్రిపుర సుందరిని పుడతానని చెప్పిందంట మా అమ్మకైతే. కవల పిల్లలు పుడతారు నీకు, స్వామివారు అమ్మవారు అని చెప్పేసని. కాబట్టి మేమైతే బాగా నమ్ముతాం దీన్నైతే. నెక్స్ట్ మా చెల్లి నా కాళ్ళకు కూడా పసుపు రాస్తుంది. ఇంకా ఇంటికి ముత్తైదువులు అయితే వచ్చారు. మేమైతే 9 మంది ముత్తైదువులు చెప్పామండి. వాళ్ళే ఇంట్లో భజన చేస్తారనమాట. ఆ వచ్చిన ముత్తైదువులకి అందరికీ మా చెల్లి పసుపు రాస్తుంది. అలా రాయాలి, పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టాలన్నమాట. ఇంకా మేమైతే అన్ని అరేంజ్మెంట్స్ ముందులే చేసుకొని ఉంచుకున్నాము. ఆవిడ పెద్ద ఆవిడ ఆ బ్యాచ్లో పూజ చేసే వాళ్ళలో. ఇక నేనైతే ముగ్గు వేశాను. అక్కడ బియ్యం పిండితో పసుపుతో కుంకుమతో ముగ్గు వేశాను, కమలం వేశాను. దాని మీద అయితే పేపర్ వేస్తున్నారు. మీ దగ్గర అరిటాకు ఏదన్నా అవైలబుల్గా ఉంటే అరిటాకు పెట్టుకోవచ్చు. మాకైతే దొరకలేదండి అరిటాకు, అందుకని మేమైతే పేపర్ వేసేసాము. ఆ ఇటుకలని ఆ విధంగా పెట్టుకోవాలి, 2 స్టెప్స్గా పెట్టుకోవాలి. 6 ఇటుకలు కింద, 6 ఇటుకలు వాటి మీద పెట్టుకోవాలండి. ఈ పూజ అయితే చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఫస్ట్ దీని గురించి మాకు తెలీదు, మా పిన్ని చేసింది. తనకి 14 డేస్లో పెళ్ళైపోయింది. మేమే షాక్ అయ్యామన్నమాట. ఈ పూజకి అంత మహిమ ఉందా అని చెప్పేసని. అసలు మ్యాచ్ వచ్చిద్ది అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వితిన్ 1 వీక్లో ఎక్కడి నుంచి వచ్చారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అలానే నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ కూడా అయిపోయింది తనకి. తిరుపతిలో జరిగింది తన మ్యారేజ్ అయితే. తనే ఫస్ట్ ఈ పూజను కనిపెట్టింది అనమాట. ఎట్లా తెలిసిందో కానీ తనకి. తను చేసుకున్న తర్వాత, తన మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ అయితే నేను చేసుకున్నాను. నాకైతే 2 మంత్స్ పట్టిందండి. 2 మంత్స్ అంటే మ్యాచెస్ వస్తున్నాయి, కానీ నాకు వచ్చిన ఫస్ట్ మ్యాచే మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ అదే ఫిక్స్ అయిపోయింది. నేనైతే బాగా నమ్ముతానండి అమ్మవారిని. ఈ పూజనైతే నేను మ్యారేజ్కి ముందు పెట్టుకున్నాను, మ్యారేజ్ అయిన తర్వాత పెట్టుకున్నాను. అమ్మవారి దయ వల్ల నాకైతే 2 కవల పిల్లలు పుట్టారు. అందులోనూ ఒక అమ్మాయి అబ్బాయి అంటే ఇంకా అదృష్టం కదా. పెళ్లి కానీ ప్రతి అమ్మాయి ఈ పూజ చేసుకోవాలన్నది నా ఉద్దేశం. కంపల్సరీ చేయండి, రిజల్ట్ని పొందండి. 100% గ్యారంటీ అయితే నేను ఇస్తాను. అది 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, ఒక 1 ఇయర్ లోపు అయితే గ్యారంటీగా జరిగిద్ది. నెక్స్ట్ అమ్మవారి పటాన్ని అయితే పెట్టామండి, లలితామాతది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గు బొట్లు పెడుతున్నారు దాని మీద. మేమైతే పెట్టలేదు, టైం లేదని. సో వచ్చిన వాళ్ళు అయితే పెడుతున్నారు. ఆవిడ నీట్గా తమలపాకులు అయితే పెడుతున్నారు. మధ్యలో బియ్యం పోసారు, చూసారు కదా, మధ్యలో చుట్టూతా అలాగా బియ్యం పోసుకోవాలి. వాటి మీద అయితే ఇలాగ తమలపాకులు పెట్టుకోవాలండి. నెక్స్ట్ చేతులకి కంకణాలు తయారు చేస్తున్నారు ఈవిడ. ఆ చేసే అమ్మాయికి ఆ ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, అక్క, మదరు, ఇంకా వాళ్ళకు కూడా కడతారనమాట. ఇన్ని తమలపాకులు అని ఏముండదండి, తమలపాకులు అయితే పెట్టుకోవాలి. పువ్వులు అయితే 9 రకాలు. మేము ముత్తైదువులను అయితే దగ్గర ఒక 50 మందిని అయితే పిలిచాము. అయితే ఆ భజన చేసే వాళ్ళల్లో మాత్రం 9 మందే వస్తామన్నారు. దీనికి కంపల్సరీ 9 మంది ముత్తైదువులు అయితే కావాలండి. 9 మందికి అయితే తగ్గకూడదు. మన ఇష్టం అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని మనం పిలుచుకోవాలి అనుకుంటే పిలుచుకోవచ్చు.
ఇంకా వీళ్ళైతే చక్కగా మొత్తం తమలపాకులు అన్నీ పెడుతున్నారు. పువ్వులు 9 రకాల పువ్వులు, 9 రకాల నైవేద్యాలు. అండ్ తర్వాత పూజ చేయించేటప్పుడు అయితే 9 రకాల తాంబూలాలు కూడా పెట్టిస్తారు. మాకైతే లక్కీగా 9 రకాల పైనే దొరికినాయి ఆ రోజు అయితే పువ్వులన్నీ. అలంకరణ కూడా చాలా చక్కగా జరిగిందండి. తర్వాత మా చెల్లితో పసుపు వేయిస్తున్నారు ఆకుల మీద, పసుపు కుంకం అలాగా. తర్వాత కలశం అయితే పెట్టారు. కలశంలో తెలుసు కదండి, వాటర్, పసుపు, కుంకం, పువ్వులు అండ్ కొంచెం గంధం, ఒక కాయిన్ అయితే వేస్తాం కదా అలాగా. పైన కొబ్బరికాయ పెట్టేసి దానిపైన జాకెట్ పీస్ అండ్ పైన గాజులు, పువ్వులు మొత్తం పెడతాము. ఇక్కడైతే పసుపు గణపతిని కూడా కూర్చోబెట్టేసాము మేము. పక్కన తాంబూలం కూడా పెట్టామండి లోపల. నెక్స్ట్ అమ్మాయితో పువ్వులైతే వేయించామండి. మాకైతే 9 రకాల పైన దొరికినాయి పువ్వులు ఏవైనా కానీ. అన్ని చక్కగా రాత్రి మేము అలంకరణ మొత్తం చేసుకున్నాము. ఇంటికి కావాల్సిన బంతి పూలు కూడా చేసుకొని కట్టేసుకున్నాము వాకిలికి. నేను చూసారు కదా, ఇటుకల పక్కన కూడా బంతి పూలు చక్కగా అలంకరించుకున్నాము. వచ్చాక వీళ్ళు ప్రమిదల్లో నూనె పోసేసి ఒత్తులు కూడా వేశారు. అండ్ పూజ అయితే స్టార్ట్ అయిందండి. 9 సార్లు చదవాలన్నమాట మణిద్వీప వర్ణన పూజ. మణిద్వీప వర్ణన అన్నది ఇంకా స్టార్ట్ చేశారు. పక్కన బిందెలో దానిమ్మ చెట్టుది అండ్ గోరింటాకు, వేపాకు అయితే పెట్టామండి. అలాగా చదివిన ప్రతిసారి మణిద్వీప వర్ణన అయిపోతుంది కదండి. 9 సార్లు చదువుతాం కదా మనం. చదివిన ప్రతిసారి అయిపోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. ఒక రకమైన, అంటే ఇప్పుడు మనం యాపిల్, దానిమ్మ ఇలా ఉంటాయి కదా, 9 రకాల తాంబూలాలు అనమాట అవి. అలాగా 9 రకాలు 9 సార్లు 9 వెరైటీల తాంబూలాలు అయితే పెట్టాలి అమ్మవారి దగ్గర. కాయ కొట్టి హారతిచ్చి తాంబూలం అయితే అమ్మవారికి నివేదన ఇవ్వాలండి. మాకు 9 సార్లు అయితే అయిపోవచ్చిందండి. అయిపోయేటప్పుడు గోధుమ పిండితో ప్రమిదలాగా చేసుకుంటాం కదా, అలాగే గోధుమ పిండితో ప్రమిద చేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయల్ని కూడా ఒక 5 కాయల్ని తీసుకొని సగం సగం కట్ చేస్తాం కదా, మనము రాహుకాల పూజ చేసేటప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలాగైతే కట్ చేసుకొని దాంట్లో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి అయితే పోసుకోవాలండి. అలా పోసుకొని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలన్నది. అలాగా అమ్మవారికి వాటితో కూడా హారతి ఇవ్వాలి. తప్పకుండా ఏ పేరెంట్స్ అయితే చూస్తున్నారో వాళ్ళ పిల్లలతో కంపల్సరీ పూజ అయితే చేయించాలి. ఎందుకంటే ఇది చాలా మహిమగలదండి. లైఫ్లో ఒకసారి చేస్తే చాలు, అమ్మాయి అన్నీ ఇస్తుంది. అంత చక్కని రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, నిమ్మకాయలని కూడా కట్ చేసుకోవాలని, అది రెడీ చేస్తున్నాము. ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఈ విధంగా అమ్మవారికి అయితే 5 సార్లు తిప్పాలి, హారతి చూపించాలి అమ్మవారికి. 9 సార్లు అమ్మవారికి ఇస్తాం కదా, అమ్మవారికి చూపించిన ప్రతిసారి మనం వెనకాల కూర్చొని మంత్రాలు చదువుతున్న, అంటే ఇవి మణిద్వీప వర్ణన చదువుతున్న అందరి ముత్తైదువులకు కూడా హారతిని అనేది చూపించాలండి. వాళ్ళు కూడా హారతి తీసుకుంటారు. ఎవ్రీ టైం అయితే హారతి ఇవ్వాలి. మాకు 9 సార్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఈ హారతి ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇలాగా ఇది తీసుకొని హారతి తిప్పేది ఉంటుంది కదండి, అది తీసుకొని మేమైతే పంచవత్తులది తీసుకున్నామండి. మీ దగ్గర అది లేకపోయినా పర్వాలేదు, ఏదైనా చిన్న ప్రమిదలు పెట్టేసుకొని దాంట్లో అయినా ఇవ్వచ్చు. అలాగా మధ్యలో అయితే కుంకుమ వేసుకున్నాము. కుంకుమ వేసుకొని ఆ పంచహారతి ఉన్నది దాన్ని కూడా వెలిగించేసి అది కూడా తిప్పుతాము, ఒకదాని తర్వాత ఒకటి అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ
ఈ హారతిని అయితే తిప్పుతాము. వడపప్పు పానకం కూడా తప్పకుండా చేసుకోవాలండి. స్వీట్స్ కూడా తీసుకొని వచ్చాము మేము, 5 రకాల స్వీట్స్. అందరికీ భోజనాలు అయితే పెట్టాలండి. నలుగురికి భోజనం పెడితే అదే కదండి మంచి. మేమైతే 50 మందిని పిలిచాము, 50 మంది వచ్చారు. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వాళ్ళనైతే కూర్చోబెట్టాము. ఫస్ట్ వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చి మాకైతే పూజ చేస్తున్నారు ఇక్కడక్కడ. మేమైతే క్యాటరింగ్ ఇచ్చామండి బయట. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కానీ పాపం వాళ్ళు 70 ఇయర్స్ వాళ్ళండి. వండుతామన్నారు, వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేదు మాకు. అందుకని మనీ పోతే పోయినాయి, మేము బయట అయితే ఆర్డర్ ఇస్తామన్నాము. గారె పూర్ణం కంపల్సరీ ఉండాలండి అమ్మవారికి. తర్వాత ఈ హారతి కూడా ఇస్తున్నాం, పంచహారతి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి, ఇది చేసి రిజల్ట్ అయితే పొందండి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, ఒక నలుగురికి చెప్పండి ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసని. మేమైతే చెప్పాను కదండి బయట క్యాటరింగ్ ఇచ్చామని. గారె పూర్ణం పాల తాలికలు ఇవన్నీ చేయించామండి. పులిహోర 4-5 రకాల కూరలు అయితే చేయించాము. అన్నిట్లో జీడిపప్పు అయితే బాగా వేశారు. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టారండి వాళ్ళు, మాకు కొంచెం తెలిసిన వాళ్ళు. అన్ని టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్నారు వచ్చిన వాళ్ళంతా. ఇక ఫైనల్ అండి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళకి భోజనాలు అయితే పెడుతున్నాం మేము. మా చెల్లితో అయితే ఇలాగా చేతులు కడిగించి వాళ్ళు తిన్న విస్తరాకులు ఉంటాయి కదా, అవైతే తనతోనే తీయించాము. నేనైతే పెళ్ళికాక ముందు మా ఇంట్లో పూజ చేసుకున్నాం కదా, కంపల్సరీ మేమైతే ఎవరు పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో పూజ చేస్తున్నాము వాళ్ళే తీస్తాము. అదే చాలా పుణ్యం మాకు. ఆ తర్వాత అయితే ముత్తైదులకు తాంబూలం అయితే ఇచ్చాము, గాజులు జాకెట్ ముక్క పెట్టాము. ఇక లాస్ట్లో నేను మా చెల్లి కలిసి హారతి ఇచ్చామండి. ఇంకా ఇంతటితో పూజ అయితే అయిపోయింది. అందరూ లలితా